హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, హైదరాబాద్, చంపాపేట్. ఈరోజు మనం నాటుకట్లు మంచిదా? కాదా? అన్న దాని గురించి తెలుసుకుందాం. అసలు నాటుకట్లనేది అన్‌సైంటిఫిక్ అనమాట. అది సైంటిఫిక్ కానే కాదు. ఎప్పుడో మన సైన్స్ డెవలప్ కాకముందు అంటే మన తాత ముత్తాతల కాలంలో ఎవరికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి? ఏ పద్ధతిలో చేయాలి? ఎముకలు విరిగినప్పుడు తెలియనప్పుడు అది ఒక నాటు పద్ధతిలో నాటు వైద్యులు చేసిన వైద్యం అన్నమాట అది. దాంట్లో చాలా నష్టాలే ఉంటాయి మనకి. కానీ లాభాలంటూ తక్కువుంటాయి. ఇప్పుడు కొంతమందికి ఎముక విరిగినప్పుడు ఏమైతుందంటే అక్కడ మనకి టిష్యూ డ్యామేజ్ అయితుందనమాట. టిష్యూ డ్యామేజ్ అయ్యి ఆ టిష్యూ చుట్టుపక్కల ఉండే అంతా కూడా బ్లీడింగ్ వస్తుంది. ఆ బ్లీడింగ్ వల్ల ఏమైతుందంటే ఇంకా లోపల కంపార్ట్మెంట్ ప్రెషర్స్ పెరిగిపోయి బ్లడ్ సప్లై సరిగ్గా రాదనమాట. సో, మనం ఇప్పుడు నాటుకట్లు వేసే పద్ధతి చూసుకుంటే వాళ్ళేం చేస్తారంటే మీకు మత్తు ఇవ్వకుండా మీ ఎముకని ఇద్దరు మనుషులు గట్టిగా లాగి పట్టుకుంటారు. కొన్ని కొన్ని వీడియోలు కూడా చూస్తూ ఉంటాం మనం. ఒకళ్ళ కాలు మీదో, చేతి మీదో ఎక్కి నడవటము, తొక్కడము చేస్తారు. అలా తొక్కడము దాన్ని అలాగే మసాజ్ చేస్తారనమాట. ఆల్రెడీ డ్యామేజ్ అయిన టిష్యూ మీద మనం మసాజ్ చేసినప్పుడు టిష్యూ ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి అది నాన్ రికవరబుల్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. అలాగే ఏమైతుందంటే అక్కడ కంపార్ట్మెంట్ ప్రెషర్స్ బాగా పెరిగిపోతాయి. డ్యామేజ్ బాగా ఎక్కువైనప్పుడు. పెరిగిపోయినప్పుడు ఏమైతుందంటే నర్వ్ డ్యామేజు, బ్లడ్ సర్క్యులేషన్ డ్యామేజ్ అయిపోయి కాలికి గాని, చేతికి గాని బ్లడ్ సప్లై రాకుండా ఉంటుందనమాట. దీనివల్ల వాళ్ళకేమైతుందంటే రిఫ్లెక్స్ సింపాథెటిక్ డిస్ట్రోఫీ అనే ఒక జబ్బు వస్తుందనమాట. ఆ జబ్బు వల్ల ఏమైతుందంటే నర్వ్ ఎప్పుడూ కూడా ఇరిటేటివ్‌గానే ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది సర్క్యులేషను పెరిగిపోతుంది చేతికి. నర్వ్ కూడా ఇరిటేట్ అయ్యి తిమ్మిర్లు, నొప్పి ఎప్పుడు 24 అవర్స్ ఉంటుందనమాట. ఎటువంటి మందులు వేసుకున్నా కూడా తగ్గని పరిస్థితి వస్తుంది. ఇది కాంప్లికేషన్స్ ఆఫ్ నాటుకట్లనమాట. అలాగే మనం చూసుకుంటే ఈ కంపార్ట్మెంట్ ప్రెషర్స్ పెరిగినందువల్ల ఇమ్మీడియేట్ కాంప్లికేషన్ చూసుకుంటే కంపార్ట్మెంట్ ప్రెషర్స్ పెరిగిపోయి టిష్యూ మొత్తం డ్యామేజ్ అయిపోయి చెయ్యి యాంపుటేషన్‌కి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుందనమాట. మేము ఇలా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలా మందికి యాంపుటేషన్స్ చేసాం. నా ప్రాక్టీస్‌లోనే ఇప్పటివరకు నేను ఇద్దరికి యాంపుటేషన్ చేయడం జరిగింది. ఎంతో మందికి ఇట్లా నాటుకట్లు వేయించుకొని వచ్చిన వాళ్ళకి చేతులకి, కాళ్ళకి వచ్చిన వాళ్ళకి రిఫ్లెక్స్ సింపాథెటిక్ డిస్ట్రోఫీ వల్ల వాళ్ళకి కంటిన్యూయస్ నొప్పి, తిమ్మిర్లు మనం ఏ మందులు పెట్టినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాకుండా ఉండటం అనేది చాలా మందికి నేను చూశాననమాట. ఇవన్నీ కూడా మన కాంప్లికేషన్సే. ఇది కాకుండా మనం ఇంకా చెప్పుకోవాలి అంటే ఒకవేళ మీకు చెయ్యి తీసేయకుండా అంతా మంచిగా ఉన్నా కూడా ఏమైతుందంటే మీకు మూవ్‌మెంట్స్ రాకుండా జాయింట్స్ మొత్తం స్టిఫ్ అయిపోతాయన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు ప్రతిసారి వారానికి ఒకసారి మీ చెయ్యి తీసుకొని మసాజ్ చేసి కట్టు వేస్తా ఉంటారు. దానివల్ల టిష్యూ డ్యామేజ్ రిపీటెడ్‌గా ఎక్కువైపోయి మీకు మజిల్ అంతా కూడా నాన్ ఫంక్షనింగ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట. హైపర్ట్రోఫీ అయిపోయి మజిల్స్ మూవ్‌మెంట్స్ రాకుండా జాయింట్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయన్నమాట. సో, నాటుకట్లు వల్లే ప్రమాదం ఎక్కువే గానీ లాభాలు చాలా తక్కువ. అందుకనే మీరు ఎప్పుడైనా సరే చేతికి దెబ్బ తగిలినా, కాలు బెనికినా ఏమైనా అయినా సరే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికే వెళ్లి ట్రీట్మెంట్ చేసుకోవాలి గానీ, అన్‌క్వాలిఫైడ్ వీళ్ళకేమీ తెలియని వాళ్ళ దగ్గరికెళ్లి మీరు కట్లు కట్టించుకుంటే మీ కాళ్ళు, చేతులు పోయే ప్రమాదం ఉంటుంది. మీ కాళ్ళకి మీరే బాధ్యులు. కాబట్టి మీ చేతులు, మీ కాళ్ళు మీరే కాపాడుకోండి. థాంక్ యూ.